హలో ఎవ్రీవన్, ఈరోజు డే 4 వెయిట్ లాస్ వర్కౌట్ విత్ మీ. సో ప్రీవియస్ వీడియోలో డే 1, డే 2, డే 3 చేసాం. సో ఈరోజు డే 4 ఎక్సర్సైజ్ చేస్తాం. సో తెలుసు కదా, స్టార్టింగ్ విత్ వార్మప్, సెకండ్ వర్కౌట్ అండ్ థర్డ్ కూల్ డౌన్ స్ట్రెచెస్. సో వార్మప్ హెడ్ టు టో. ఫస్ట్ నెక్ రొటేషన్ చేస్తున్నాం, ఈచ్ సైడ్ 10 to 12 reps. స్టార్ట్. 1, స్లోగా. 2, 3, 4, 5, 6, 7, స్లోగా చేయండి. 8, 9, 10. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో 360 degrees రొటేట్ చేయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ హిప్ రొటేషన్స్. లెగ్స్ దగ్గరికి పెట్టుకొని బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ రైట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, స్లోగా. 7, 8, 9, 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో మీరు బిగినర్ అయితే కనుక ఇట్లా డోర్ సపోర్ట్ తీసుకొని ఇట్లా లెగ్ స్వింగ్స్ చేయండి స్లోగా. 1, లూజ్గా పెట్టాలి లెగ్ని. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆల్టర్నేట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో వార్మప్ అయిపోయింది. సో ఇప్పుడు వర్కౌట్ స్టార్టింగ్ విత్ స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్. సో ఎక్సర్సైజ్ ఏంటంటే మీ అబ్డామినల్ మజిల్స్ని యాక్టివేట్ చేసే ఎక్సర్సైజ్ అనమాట. సో మన కోర్ మజిల్స్లో ఏముంటాయి, ఇవి అబ్డామినల్ మజిల్స్. సైడ్ ఉండేవి ఆబ్లిక్ మజిల్స్, ఇవి వెనక ఉండేవి గ్లూట్ మజిల్స్, ఇక్కడ ఉండేది లోవర్ బ్యాక్ మజిల్స్. సో ఇప్పుడు మనం అబ్డామినల్ మజిల్స్కి చేస్తున్నాం. సింపుల్. హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని స్లోగా ఆల్టర్నేట్ హ్యాండ్, ఆల్టర్నేట్ లెగ్. 1, 1, 2, 2. లెగ్ లిఫ్ట్ చేయాలి, హ్యాండ్ కన్నా మెయిన్గా లెగ్ లిఫ్ట్ చేయాలి. 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. సో ఇట్లా 10 రెపిటేషన్స్ చేశాను. మీరు బిగినర్ అయితే 10 రెపిటేషన్స్ చేయండి. ఇన్ కేస్ ఇదే ఎక్సర్సైజ్ మీకు కష్టంగా అనిపిస్తే హ్యాండ్స్ ఇట్లా పెట్టకుండా స్లోగా లెగ్ని 1, 1, హ్యాండ్స్ ఇక్కడ నడు దగ్గర పెట్టుకోండి. 1, 1 అట్లా చేయండి. అట్లా ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేస్తే మీ అబ్డామినల్ మజిల్స్ అనేవి ట్రైన్ అవుతాయి. సో ఒక సెట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, 45 to 60 seconds గ్యాప్ తీసుకోవాలి. సో మీరు
బిగినర్ అయితే కనుక ఖచ్చితంగా 60 సెకండ్స్ తీసుకోండి. నేను 30 సెకండ్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను 30 సెకండ్స్ గ్యాప్ మాత్రం తీసుకుంటున్నాను. మీరు మాత్రం 1 మినిట్ తీసుకోండి. సో అటు ఇటు వాక్ చేయండి. ఇన్ కేస్ మీకు దాహంగా అనిపిస్తే లైట్గా వాటర్ సిప్ చేయండి. సో బ్రేక్లో అటు ఇటు వాక్ చేయడం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెట్. సేమ్ వర్కౌట్, రిపీట్. సెకండ్ సెట్, ఈచ్ లెగ్ 10 repetitions. ఓకే, 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. సో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మేజర్గా ఇట్లా అప్పర్ బాడీ కన్నా మెయిన్గా లెగ్ పైకి కొంచెం లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. చెప్పాను కదా, ఇన్ కేస్ మీరు బిగినర్ అయ్యండి ఇట్లా హ్యాండ్స్ పెట్టి చేయలేకపోతే ఇట్లా లెగ్ను ఓన్లీ లిఫ్ట్ చేయండి. ఓకే, సో సెట్ అయిన తర్వాత మళ్ళీ 30 to 45 సెకండ్స్. మీరు బిగినర్ అయితే కనుక 60 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. అటు ఇటు వాక్ చేయండి. అటు ఇటు వాక్ చేయడం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్. సో సెకండ్ వేరియేషన్ వచ్చి, ఇప్పుడు మనం ట్రైన్ చేసింది ఏంటి, అబ్డామినల్ మజిల్స్. సెకండ్ వేరియేషన్ వచ్చి ఆబ్లిక్ మజిల్స్ చేస్తాం, అంటే సైడ్స్. ఈ భాషలో చెప్పాలంటే సైడ్స్ అనమాట. సో సైడ్ క్రంచెస్ చేస్తాం. ఫస్ట్ చేసింది స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్, ఇప్పుడు స్టాండింగ్ సైడ్ క్రంచ్. అది సెకండ్ వేరియేషన్ కింద చేస్తాం. సో అటు ఇటు వాక్ చేయండి. దాహం వేస్తే లైట్గా సిప్ చేయండి, ఎక్కువ సిప్ చేయదు. ఎందుకంటే అబ్డామినల్ వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ సిప్ చేస్తే మీరు ఎక్సర్సైజ్ చేయలేరు, ఎందుకంటే ప్రెషర్ అంతా ఇక్కడ అబ్డామినల్ పడుతుంది కాబట్టి. ఓకే, సెకండ్ వేరియేషన్ వచ్చి సైడ్ క్రంచ్. సేమ్ ఇప్పుడు ఎట్లా అయితే ఫార్వర్డ్ లిఫ్ట్ చేసామో అట్లానే సైడ్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. సో ఇట్లా 10 repetitions ఈచ్ లెగ్ చేయండి. సో ఇది ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ ఆబ్లిక్ మజిల్స్ సైడ్ ఏవైతే ఉంటాయో దీన్ని ఆబ్లిక్ మజిల్స్ అంటాం. ఈ ఆబ్లిక్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బ్రేక్ తీసుకోండి, 45 seconds to 60 seconds బ్రేక్ తీసుకోండి. అటు ఇటు వాక్ చేయండి. అటు ఇటు వాక్ చేయడం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఉంటే కనుక మీరు 12 repetitions చేసుకోవచ్చు. మీరు బిగినర్ కాకుండా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక మీరు 3 sets చేయొచ్చు. మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా 2 sets చేయండి, అంతకన్నా ఎక్కువ చేస్తే పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. సో దీన్ని డే 4 ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ చేసుకొని చేసుకోండి. సో నేను 30 seconds గ్యాప్ తీసుకుంటున్నానని మీరు 30 seconds తీసుకోకండి, మీరు అందుకన్నా ఎక్కువ గ్యాప్లే తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ సెట్, సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. సెకండ్ సెట్ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. సో ఇట్లా సెకండ్ సెట్లో ఈచ్ లెగ్
10 రిపిటేషన్స్ చేసాం. చెప్పాను కదా, ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మేజర్గా మీకు ఈ ఆబ్లిక్ మజిల్స్ సైడ్స్ అయితే ఏవైతే ఉంటాయో ఈ ఆబ్లిక్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ మీరు కనుక రీసెంట్గా బేబీకి డెలివరీ చేసి ఉంటే, సి సెక్షన్ అయి ఉంటే కనుక ఈ ఎక్సర్సైజ్ 8 రిపిటేషన్స్ మాత్రమే చేయండి. 12 రిపిటేషన్స్ కాకుండా, 10 to 12 కాకుండా 8 రిపిటేషన్స్ చేయండి. ఎందుకంటే సి సెక్షన్ జరిగినప్పుడు మీకు స్టిచెస్ వేస్తారు కాబట్టి అది కొంచెం హీల్ అవడానికి టైం పడుతుంది. సో ఎక్కువ అబ్డామిన్ మీద ప్రెషర్ పెట్టకుండా 8 రిపిటేషన్స్ మాత్రమే చేసుకోండి. సో 2 వేరియేషన్స్ చేసాం. ఫస్ట్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్ బైసైక్లిక్ నుంచి చేసాం, 2 sets, ఈచ్ లెగ్ 10 రిపిటేషన్స్ చేసాం. నెక్స్ట్ స్టాండింగ్ సైడ్ క్రంచెస్ చేసాం, ఈచ్ లెగ్ 10 రిపిటేషన్స్ చేసాం. ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేరియేషన్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మనం చేసిన ఎక్సర్సైజే స్టాండింగ్ కాఫ్ రైజ్. సో స్టాండింగ్ కాఫ్ రైజ్ అని తెలుసు కదా, ఈ కాఫ్స్కి మనం ట్రైన్ చేస్తాం. ఎందుకు కాఫ్ మజిల్స్ చేస్తామంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిఫరీ ఆఫ్ ది హార్ట్ వరకు పంప్ చేయడానికి ఈ కాఫ్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి. సో సింపుల్, మీ దగ్గర డంబుల్స్ లేకపోతే మీరు వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని కూడా ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవచ్చు. స్లోగా 1-2 seconds హోల్డ్, డ్రాప్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, స్లోగా చేయండి, 10, 11, 12. సో మీరు కింద మ్యాట్ వేసుకొని చేయండి, బేర్ ఫుట్తో చేయకుండా షూ వేసుకోవడానికి ట్రై చేయండి. షూ లేకపోతే కనుక మ్యాట్ వేసుకొని మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఎందుకంటే ఫుట్ పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నాకంటే అలవాటు ఉంది కాబట్టి చేసేస్తున్నాను. సో ఒక సెట్ అయింది, సెట్కి మధ్య 45 to 60 seconds గ్యాప్ తీసుకోండి. సో ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్ చేస్తూ ఉన్నా, మీకు వెరికోస్ వైన్స్ అలాంటి ప్రాబ్లం ఏమున్నా ఈ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వెరికోస్ వైన్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి జరగదు. సో అందువల్ల ఈ కాఫ్ మజిల్స్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్. సో ఈ ఎక్సర్సైజ్ మీకు ఖచ్చితంగా బేర్ ఫుట్తో కాకుండా మ్యాట్ వేసుకొని మ్యాట్ మీద నిలబడి చేయండి. నెక్స్ట్ సెకండ్ సెట్, సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి లెగ్స్, 1-2 seconds హోల్డ్, డ్రాప్, స్లోగా, 2, డ్రాప్, 3, డ్రాప్, 4, డ్రాప్, 5, డ్రాప్, 6, డ్రాప్, 7, డ్రాప్, 8, డ్రాప్, 9, డ్రాప్, 10, డ్రాప్, 11, డ్రాప్, 12, డ్రాప్. సో ఇట్లా 3 వేరియేషన్స్ చేసాం. ఫస్ట్ స్టాండింగ్ బైసైక్లిక్ నుంచి చేసాం, తర్వాత స్టాండింగ్ సైడ్ క్రంచ్ చేసాం, తర్వాత స్టాండింగ్ కాఫ్ రైజ్ చేసాం. సో ఇట్లా ఈ 3 ఎక్సర్సైజ్తో ఈ డే 4 ఎక్సర్సైజ్ మనం ముగిస్తున్నాం. సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. సో కూల్ డౌన్ స్ట్రెచెస్ ఏమేం చేయాలి, ఇప్పుడు అబ్డామినల్ మజిల్స్ని ట్రైన్ చేస్తాం అండ్ కాఫ్ మజిల్స్ని ట్రైన్ చేస్తాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, కాఫ్ స్ట్రెచ్ చేస్తాను, స్టాండింగ్ కాఫ్ స్ట్రెచ్ తెలుసు కదా. హ్యాండ్స్ని వాల్కి ప్యారలల్గా ప్లేస్ చేసుకొని మీరు ఏ లెగ్ని అయితే స్ట్రెచ్ చేద్దాం అనుకున్నారో ఆ లెగ్ని బ్యాక్వర్డ్ పెట్టి ఆల్టర్నేట్ లెగ్ని ఫార్వర్డ్ మూవ్ చేసి ఈ లెగ్ ఏదైతే ఉందో మీరు స్ట్రెచ్ చేద్దాం అనుకున్న లెగ్, బ్యాక్వర్డ్ పెట్టిన లెగ్ కంప్లీట్ రెస్ట్లో పెట్టాలి. ఫుట్ రెస్ట్ చేసి ఈ ఫార్వర్డ్ ఏదైతే రైట్ లెగ్ ఉందో నా రైట్ లెగ్ని ఇట్లా ఎదరికి మూవ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ హ్యామ్ స్ట్రింగ్స్ అండ్ కాఫ్స్ స్ట్రెచ్ అవుతాయి. ఇట్లా 10 seconds హోల్డ్ చేయండి. 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. ఈ లెగ్ ఇట్లా పైకి లిఫ్ట్ చేయకూడదు, పైకి లిఫ్ట్ చేస్తే స్ట్రెచ్ అవ్వదు. సేమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ మనం ఈ ఆబ్లిక్ మజిల్స్ని మనం స్ట్రెచ్ చేయాలి. సో దీన్ని స్ట్రెచ్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటి, అయితే కోబ్రా పోజ్ చేయాలి, లేదంటే చైల్డ్ పోజ్ చేయాలి. సో నేను చైల్డ్ పోజ్ చేస్తున్నాను. సో ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని అప్పర్ బాడీని స్లోగా ఫ్రంట్కి మూవ్ చేయండి. నాకు 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. Six, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇన్ కేస్ మీకు నీ పెయిన్స్ ఉండి ఎక్సర్సైజ్ చేయలేకపోతే కనుక కోబ్రా పోజ్ ఎక్సర్సైజ్ చేయండి. తెలుసు కదా, షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని చెస్ట్కి ప్యారలల్గా పెట్టి హ్యాండ్స్ లెగ్స్ వెనక్కి స్ట్రెచ్ చేసి అప్పర్ బాడీని ఇట్లా కోబ్రా పోజ్ అంటారు, హెడ్ని పైకి స్ట్రెచ్ చేయండి. అప్పుడు మీ అబ్డామినల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. ఇట్లా ఒక 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఇది మన కూల్ డౌన్ స్ట్రెచెస్ అనమాట. సో దీంతో మన డే 4 వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.